హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ రైల్వే ప్రిపరేషన్ యూట్యూబ్ ఛానల్. మనము ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో మనం 16వ తేదీ సెప్టెంబర్ 2022 రైల్వే గ్రూప్ బిల్ అడిగిన షిఫ్ట్ 1 క్వశ్చన్ చూద్దాము. ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఎలా ఉందో. ఈ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 6 పర్సన్స్ ఇంక్రీజెస్ బై 2 kg వెన్ వన్ ఆఫ్ దెమ్ హూస్ వెయిట్ ఈస్ 72 kg is replaced by a new man. ద వెయిట్ ఆఫ్ ది న్యూ మన్. ఇదేమి ఇచ్చాడు? యావరేజ్ ఆఫ్ 6 మంది వ్యక్తులది 2 కేజీల చొప్పున పెరిగింది. అందులో ఒకరిని తీసేశారు. అందులో ఒకరిని రీప్లేస్ చేశారనమాట. 72 కేజీలు ఉన్న అతన్ని మొత్తం రీప్లేస్ చేసిన కొత్తగా వచ్చిన అబ్బాయిది వెయిట్ ఎంతనో కనుక్కోమంటున్నాడు. అర్థమైంది? ఇప్పుడు దీనికి సింపుల్ ట్రిక్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు 72 కేజీస్ రీప్లేస్ చేసిండు ప్లస్ వేసుకోండి. ఇప్పుడు ఏమడిగిన 6%కి ఒక్కొక్కటి చొప్పున 2 కేజీలు పెరిగారు. అంటే 6 × 2 అంటే 12. ఈ టైప్లోకి వచ్చిన క్వశ్చన్లు ఈజీ ఫ్రెండ్స్. 84 kg ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఈ టైప్లో ఒక సింగిల్ లైన్ ఇచ్చేసి ఇట్లా ఒక సమ్ X% ఇంక్రీడ్ బై Y kgs, దెన్ సో సమ్ X% is replaced by a Y Z man with kgs of 80 or 70 or 100. వాడు ఎంతైనా ఇవ్వండి, 40 ఇచ్చినా అంతే, 50 ఇచ్చినా అంతే, ఎట్లయినా ఇచ్చినా మనకు మాత్రం మెథడ్ అనేది ఇదే. దీన్ని ఇంటూ చేస్తావు, దీనికి తీసుకొచ్చి దీంతో యాడ్ చేస్తావు, అంతే ఆన్సర్ వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ వెండర్ సెల్స్ 10 pens for 7 rupees. He hands a profit of 40%. The cost price of the pen is. వెండర్ అనేవాడు 10 పెన్నులు 7 రూపాయలకు అమ్మాడు. అందులో ఇతనికి 40% లాభం వచ్చింది. 40% ఈక్వల్ టు 7 రూపీస్ అయితే 100% వాల్యూ కనుక్కోవాలి. ఈ 0 క్యాన్సల్. ఇప్పుడు ఇది కిందికి 7 1 జా 7 2 జా 2 1 జా 2 5 జా. ఇప్పుడు ఈచ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 పెన్ ఎంత ఫ్రెండ్స్? ఇడేమో 10 పెన్నులు ఇచ్చాడు. 5/10 1/2 రూపీస్. ఓకే, ఎంత ఫ్రెండ్స్? 50 పైసలు. ఒక్కొక్క పెన్ను కాస్ట్ వచ్చేసి 50 పైసలు. కానీ అమ్మిందేమో 10 పెన్నులు కలిపి 7 రూపాయలకు అమ్మాడు. అంటే 40% లాభం దాని మీద. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? ఈ క్వశ్చన్ ఏం లేదు, ఒక వ్యాపారి వచ్చేసి 10 పెన్నులని 7 రూపాయలకి అమ్మాడు. ఆ 7 రూపాయలలో అతనికి 40% లాభం వచ్చింది. ఏది? కాస్ట్ ప్రైస్ దానికంటే సిపి మీద. సో సింపుల్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం ఈ మెథడ్లో విన్నామంటే చాలా సింపుల్, కానీ ఫార్ములా మెథడ్ పోతే కొంచెం కష్టమే అనిపిస్తుంది, టైం టేకన్ అవుతుంది. అందుకని నీ మెథడ్ చెప్తున్నా. కొంతమంది నేను ట్రిక్స్ చెప్పట్లేదు అనేసి అంటున్నారు. అందుకే ఇవే ట్రిక్స్, అంతే, దీనికి మించి ఏం ఉండవు. ఓకే, కావాలంటే ఎంత పెద్ద యూట్యూబర్స్ చెప్పినా మ్యాక్సిమం ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి అయితే చెప్పేది ఈ ట్రిక్సే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద HCF and the LCM of two numbers are 44 and 64 respectively. If one of the numbers is 3/2 times of the other, what is the smaller number? ఇదేమి ఇచ్చాడు? సారీ, చెప్తాడండి. ఫస్ట్ మనం ముందు సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మనం ట్రిక్స్ కాడికి విన్నామంటే అప్పుడు మనకు కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఏదైనా ప్రాసెస్ అనేది ఫస్ట్ మనం బేసిక్స్ నేర్చుకొని ఆ బేసిక్ తర్వాత మనం ప్రాక్టీస్ చేసినామంటే ఆటోమేటిక్గా బేసిక్స్ అలవాటు అవుతాయి. తర్వాత ప్రాక్టీస్ చేసినందుకు సబ్జెక్టు వస్తుంది. తర్వాత ఆడుకోవచ్చు. నువ్వు ఎంత బాగా ఆడుకోవాలో అంత బాగా ఆడుకోవచ్చు మ్యాథ్స్ని. ఓకే, ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అనేది బేసిక్స్ వస్తానే ఏం చేయాలి? తర్వాత ప్రాక్టీస్ అయిపోయినాక ఏం చేయాలి? తర్వాత డైలీ ప్రాక్టీస్. తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడడము, ప్రాక్టీస్ చేయడము, అవి ఎట్లా అడుగుతున్నాయి అవి చూసుకోవడము, ఎక్కడెక్కడ పోతున్నాయి చూసుకోవడము. తర్వాత అవన్నీ అయిపోయినాక తర్వాత ట్రిక్స్ ఏమైనా ఉంటే ట్రిక్స్ చూడడము. తర్వాత యూట్యూబర్స్ కొంతమంది డైలీ క్లాసెస్ అవి ఫాలో అవ్వడము. అవి ఫాలో అయినంటే మ్యాక్సిమం ఎనఫ్ మనకి మ్యాథ్స్ వరకు. ఎందుకంటే జాబ్ ఈజీగా వస్తుంది. మ్యాథ్స్ రీజనింగ్ బాగా వచ్చి తర్వాత మిగతా ఎస్ఎస్సికి అయితే ఇంగ్లీషు, తర్వాత జీకే, అదే రైల్వేస్కి అయితే ఎన్టీపీసీకి జీకే, అదే మిగతా టెక్నికల్ సబ్జెక్ట్స్కి అన్నిటికీ లైక్ టెక్నీషియన్ కానీ రైల్వే లెవెల్ 1 పోస్టులకు కానీ ఈ ఏఎల్పికి కానీ వీటన్నిటికీ సైన్స్.
ఇవన్నీ వీటిలో మీరు ఏదైతే బాగా చదువుతున్నారో అవన్నీ బాగా గ్రిప్ ఉన్నాయంటే మనకి ఈజీగా జాబ్ వస్తుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సారీ, ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయలే కదా. చూడండి, the HCF of LCM of two numbers are 44 and 264. Then one of the number is 3/2 times of the other. What is the smaller number? ఇది ఏ ఫామ్ లో ఉంది ఫ్రెండ్స్? నేను క్యాపిటల్స్ లో మెన్షన్ చేస్తున్నా, అవుతుంది స్మాల్స్ లో మెన్షన్ చేస్తాడు. A into B ఈక్వల్ టు X into Y. ఈ మెథడ్ లో ఉంది. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? X అనే వాల్యూ Y కంటే 3/2 టైమ్స్ ఎక్కువ. X ఈక్వల్ టు 3/2 ఆఫ్ Y. అంటే ఇప్పుడు వైని యువతలకు పంపించండి. వై ఇప్పుడు రెండు ఎంత ఉన్నాయి? 3 2 6. 6 ఎంత? 3 2 6. 3x 2x అంటే 6x స్క్వేర్ ఈక్వల్ టు 44 ఇంటూ 264 ఈక్వల్ టు 3x ఇంటూ 2x ఎంత? 6x స్క్వేర్. 6 1 6 4 ఇంకా 6 4 24 అయితే ఇంకా 24 ఉంటుంది. 4 x ఈక్వల్ టు 44. సరే, మనకి ఇప్పుడు ఏం అడిగాడు? 3 ఇందులో 3:x రేషియోలు ఉన్నాయి. రెండు 3:x రేషియోలు. ఇది పెద్దది, ఇది చిన్నది. మనకి ఏమి స్మాలర్ వాల్యూ 2 into 44 ఎంత? 88. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ అర్థమైందా? If the three sides of a triangle are in the ratio 7:5:4 and its perimeter is 48, then the area of the triangle. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? 3 sides ఇచ్చాడు అండ్ వాటి పెరిమీటర్ ఇచ్చేసాడు. ఓకే, ఇప్పుడు నేను 7x ప్లస్ 5x ప్లస్ 4x ఈక్వల్ టు 3 sides రేషియో ఇచ్చాడు. మనకేమో వాటి పెరిమీటర్ ఇచ్చాడు. మనకు కనుక్కోవాలి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ కనుక్కున్న తర్వాత మనకేం అడిగాడు? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అడిగాడు. ఏ ట్రయాంగిల్ అని నేను చెప్పాలి. ఏరియా ఆఫ్ ఎనీ ట్రయాంగిల్ నేను ఫార్ములా చెప్తాను. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఎట్లా చేయాలని. 7 + 5 12, 12 + 6 4 16. 16x ఈక్వల్ టు 48. x ఈక్వల్ టు ఎంత? 3. ఓకే, 3. ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చింది మనకి. ఇప్పుడు ఈ వాల్యూస్ తెలిసిపోతాయి. ఇది 21 7 3 ఎంత? 21 3 5 15 4 3 12. ఓకే, ఇవి మనకు వాల్యూస్. ఇప్పుడు మనకి ఎనీ ట్రయాంగిల్ ఫార్ములా ఏంది ఫ్రెండ్స్? హెరోస్ ఫార్ములా మనకు తెలుసు కదా. హెరోస్ ఫార్ములా అంటారు. ఫస్ట్ S ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C బై 2. ఈ ఫార్ములా మనం దీనిలో మేము సబ్మిట్ చేసినాక తర్వాత ఫార్ములా ఏది? ఏరియా ఆఫ్ ఎనీ ట్రయాంగిల్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ S ఆఫ్ S మైనస్ A S మైనస్ B S మైనస్ C. S ఆఫ్ సారీ S మైనస్ C. ఓకే, మనకి దీన్నే ఏమంటారంటే హెరోస్ ఫార్ములా అంటారు. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా చేయాలి చూడండి. ఇప్పుడు మనకి ఆ వాల్యూస్ ఆల్రెడీ వచ్చాయి. 21 + 15 + 12 ఎంత? 48. 48/2 ఎంత? ఎస్ వాల్యూ వచ్చేసి 24. నేను డైరెక్ట్ కొన్ని వాల్యూస్ అయితే వేయట్లా ఫ్రెండ్స్, మీరే చెక్ చేసుకొని కొంచెం క్లియర్గా వినండి, అర్థమవుతుంది మీకు. ఓకే, ఇప్పుడు మనకి ఇదైతే వాల్యూ వచ్చింది. ఇప్పుడు దీనిలో మనం సబ్మిట్ చేయండి. దీని నుంచి ఇది తీసేయాలి. నేను డైరెక్ట్ వేస్తున్నాను చూడండి. రూట్ ఆఫ్ 24
ఇంటూ 3 ఇంటూ 9 ఇంటూ 12. ఇప్పుడు మనకి ఏమొచ్చింది 24 ఇంటూ 3 ఇంటూ 9 ఇంటూ 12. దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. 24ని నేనేం రాస్తున్నా 12 ఇంటూ 2. ఓకే, ఇప్పుడు నేను 3 అని అట్నే ఉంచుతున్నా. మళ్ళీ నేను 9 నేను రాస్తున్నా 3 ఇంటూ 3 ఇంటూ నేను 12ని అట్నే ఉంచుతున్నా మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఈ 12 స్క్వేర్ 12 బయటకు వచ్చింది ఇంటూ ఈ 3 స్క్వేర్ 3 బయటకు వచ్చింది రూట్ ఆఫ్ ఇక ఈ 2 ఈ 3 లోపల ఉండిపోయినా మల్టిప్లై చేయండి 12 6. ఇప్పుడు ఏమొచ్చింది మనకు ఆన్సర్ 36 రూట్ 6 ఈజ్ ద రైట్ ఆన్సర్. 36 రూట్ 6 స్క్వేర్ మీటర్. ఓకే, ఈ క్వశ్చన్ అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్. ఎవాల్యుయేట్ 95 ఇంటూ 103. చూడండి, ఇట్లాంటి ఈజీ క్వశ్చన్స్ కూడా ఇస్తుంటాడు. 25 క్వశ్చన్లో ఓన్లీ 1 to 2 క్వశ్చన్స్ మాత్రమే మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు వస్తాయి. మన అదృష్టం బాగుంటాయి, లేకపోతే అది కూడా ఇయ్యడు. ఓకే, సో మనం ఎప్పటికైనా ప్రాక్టీస్ అనేది కొంచెం గట్టిగానే ఇవ్వాలి. గట్టిగానే చేస్తే మనకి జాబ్ అనేది కన్ఫామ్గా వస్తుంది. ఆల్వేస్ బీ పాజిటివ్. ఓకే, పాజిటివ్గా ఉండండి, పాజిటివ్ మైండ్తో చదవాలి. మీకు మ్యాక్సిమం సబ్జెక్ట్ అనేది ఈజీగా వస్తుంది. పాజిటివ్ మైండ్తో చదివితేనే మనకు జాబ్ వచ్చేది. పాజిటివ్ మైండ్తో చదివితేనే మనకు సబ్జెక్ట్ వచ్చేది. నెగిటివ్ మైండ్తో చదివితే జాబ్ రాదు, ప్లస్ సబ్జెక్ట్ రాదు. మనం అటు ఇటు కాకుండా మధ్యలో నిలబడిపోతాం. ఓకే, 5 3 ఎంత? 5 103 515. 9 103 927. 5 8 7 9. ఓకే, చూడండి 9 7 8 5 ఈజ్ ద వాల్యూ. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు అర్థమైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.